హల్లెలూయా. పవర్ఫుల్ బిలీవర్ ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పవర్ఫుల్గా తయారవ్వాలనే ఆశతో దేవుడి కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి జీవించాలని, దేవుడి యొక్క కృప మీ అందరి మీద ఉండాలని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు మీ స్నేహితులు కూడా షేర్ చేయండి, పంచుకోండి. వారు కూడా ఆత్మీయ జీవితంలో బలవంతంగా వారు ఉంటారు. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము కొలస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. నాకు చాలా ఇష్టమైన వాక్యము. నేను చాలాసార్లు ఈ వాక్యం చేత నేను బలపడుతూ ఉంటాను. హల్లెలూయా. నన్ను బలపరిచిన ఈ వాక్యము ఈరోజు మిమ్మల్ని కూడా బలపరచును గాక. అదేమనగా, అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడని సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన యొక్క కృప ఎంత అధికంగా మన మీద ఉంచాడంటే, మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడు అన్నారు. క్రీస్తు ఎక్కడున్నాడని? మన యందున్నాడు, మనలో ఉన్నాడు. ఈరోజు ఎక్కడో ప్రభువా రండి స్వామి, మా జీవితాన్ని మార్చండి స్వామి అని అటు ఇటు మనం పరుగులు పెట్టి అక్కడెక్కడ మనం వెళ్తుంటామో, కానీ ప్రభు ఎక్కడున్నాడు? మన యందు. మీ దేహము దేవుని ఆలయము అని బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ ఆలయమే ఉంది. ఈరోజు క్రీస్తు ఎక్కడున్నాడండి? మన యందు ఉన్నాడు. ఒకవేళ మన యందు ఉన్నాడు క్రీస్తునంటే, ఒకవేళ మనకు ఇప్పుడు ఆశీర్వాదం కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తు ఎక్కడున్నాడు? మనలోంచి. హల్లెలూయా. మనలోంచి ఆశీర్వాదం, దీవెన కావాలి, స్వస్థత కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? మనలోంచే. దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన సాక్షిగా వాడాలనుకుంటున్నాడు. ఒక రోగి కనిపించినప్పుడు మీరు లేచి వెళ్ళి యేసు నామములో స్వస్థత కలిగంటే, మీ యందున్న క్రీస్తు ఆయన వెళ్ళి మీ చేతి ద్వారా ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు. అక్కడ దేవుడి కార్యం జరుగుద్ది. ఆమేన్. ఈరోజు ఈ మర్మమును పట్టుకోవాలి. మనం ఎక్కడ ఉన్నా సరే 24/7 365 days క్రీస్తు మన యందే ఉన్నాడు. ఒక తల్లి తన బిడ్డతో అంత ఎక్కువ ఉండకపోవచ్చు, ఒక భార్య భర్తతో, భర్త భార్యతో అంత ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ ప్రభు అంటున్నాడు చూడండి, ఆయన ఎప్పుడు కూడా క్రీస్తు మీ యందున్నాడు. మీ యందున్న క్రీస్తు ఆయన ఏం చేస్తున్నాడు? మహిమ నిరీక్షణే ఉన్నాడంట. ఆయన మహిమపరచబడాలి. ఆయన మహిమపరచబడ్డం అంటే ఏంటి? మనల్ని వాడుకుంటాడు. ఆయన ఎవరికీ కనబడ్డండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి స్వస్థత కలిగిందంటే ఎవరు కనబడతారు మనుషులకి? మనమే. ఆమేన్. ఈరోజు అన్యజనులకి మనమే క్రీస్తు, అన్యజనులకి మనమే క్రీస్తు, అన్యజనులకి మనమే వాక్యము. వారు వాక్యం చదవరండి. బైబిల్ మనం చదువుతాము, మనల్ని వారు చదువుతారు. యేసు ప్రభు ఎలాగున్నాడో మనము చూస్తాము, యేసు ప్రభు ఎటువంటి వాడో మనుషులు మనల్ని చూస్తారు. సో కాబట్టి ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రభు అంటున్నాడు, మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు. నమ్ముచున్నారా? క్రీస్తు మీలోనే ఉన్నాడు. ఆయన మీలోనే. మీరు నమ్మండి. మనం ఏదైతే నమ్ముచున్నామో ఆ నమ్మిక ప్రకారం జరుగుద్ది. ఏదైతే మనం నమ్మలేకపోతామో, ప్రభు పక్కన ఉన్నా సరే యోధాలాగా మనం అవిశ్వాసులుగా మనం మిగిలిపోతాం. ఈరోజు ఈ వాక్యం పట్టుకుందామా? మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడు. క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు. మనలోంచే దీవెన, మనలోంచే సమస్తము. ఒక మాట, శూన్యం నుండి సమస్తము కలిగి చేసిన దేవుడు. గదవుతుందా? సూర్య చంద్ర నక్షత్రాలు సమస్త భూమండలమును కలిగి చేసింది. ఈరోజు నీ బ్రతుకులో శూన్యమైపోయిందా? క్రీస్తుని ఆహ్వానించు. క్రీస్తుని రమ్మని పిలవండి. ఆయన పిలిస్తే కానీ ఆయన రారు. ఒక వ్యక్తి గౌరవం లేకుండా ఒక పరాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడు. ఆయన యేసుప్రభు ఆయన సో సెన్సిటివ్ పర్సన్. ఆయన హృదయ యొద్ద నిలబడే తట్టుచున్నాడంతే. మీరు ఆయన ఆహ్వానించి, ప్రభా నాలోకి రండి అని మీరు ఆహ్వానించగలిగితే ఆయన మీలోకి వస్తాడు. ఎప్పుడైతే క్రీస్తు మీలోకి వస్తాడో దేవుడు మిమ్మల్ని మహిమ నిరీక్షణగా ఆయన చేయబోతాడు. ఒకవేళ శూన్యంగా మారిపోయిన మీ జీవితంలో సమస్తము కలిగి చేస్తాడు. హల్లెలూయా. యేసు నామములో దీవెన కలుగును గాక, దీవెన కలుగుది. ఉద్యోగం కలుగును గాక, ఉద్యోగం వస్తుంది. వ్యాపారం దీవించబడును గాక, దీవించబడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తు నీలో ఉన్నాడు. క్రీస్తుతో పాటు మీరు మాట్లాడగలిగితే ఖచ్చితంగా అక్కడ అద్భుతం జరుగుతుంది. ఈ సత్యంను పట్టుకుందామా? క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు నీలో ఉన్నాడు. ఇదే సత్యం పట్టుకోండి. ఇదే వాక్యంతో మీరు ప్రార్థించండి. క్రీస్తు నాలో ఉన్నాడు. మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడితే క్రీస్తు మాట్లాడాడు. క్రీస్తు మాట్లాడినట్టుగా మీరు గ్రహించగలిగితే అక్కడ కార్యం జరుగుతుంది. ఈ మాటలు మన మనసులో పెట్టుకుందాం.
ధ్యానించుకుందాం. పదే పదే క్రీస్తు నాలో ఉన్నారు. నేను అడుగు పెడుతున్నా, ఒక కుటుంబంలో అడుగు పెడితే క్రీస్తు అక్కడ ఉన్నాడు అని మీరు గ్రహించుకోగలగాలి. అలా గ్రహించగలిగితే అద్భుతం జరుగుద్ది. నేను అడుగు పెట్టిన అక్కడ ఏం జరగదు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తుతో పాటు నేను అడుగు పెట్టాను కంటే అద్భుతం అక్కడ జరుగుద్ది. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.